కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కిలో పొగాకుకు 360 రూపాయలు ధర చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో వేలం ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గత ఏడాది బేరనుకు 4 లక్షల రూపాయల వరకు రైతులు నష్టపోయారని అన్నారు. ఈ ఏడాది కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన దిగుబడులు ఉన్నప్పటికీ ఉత్పత్తి పెరగలేదని అన్నారు. అయినప్పటికీ తక్కువ ధరకు కొనుగోలు చేసి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ సుంకం 70% పెంచిందని, సిగరెట్ అమ్మకాలు తగ్గుతాయన్న సాగుతో మొదట్లోనే పొగాకు రేట్లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంతి బాబు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆండ్ర మాలియాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు, మండల నాయకులు రాము, మోజెస్ పాల్గొన్నారు. పొగాకు రైతు ఈ సంవత్సరం తిరిగి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. గత సంవత్సరమే ఒక్కొక్క బ్యారన్కి 4-5 లక్షలు నష్టం వచ్చింది. ఆ రోజు మొత్తం సగటు 227 దాకా ఉంటే ఈ సంవత్సరం అంతకన్నా అసలు ప్రారంభమే 210-220 రేటుతోటి ప్రారంభిస్తున్నారు. అత్యధిక భాగం ఈరోజు మన రాష్ట్రంలో మంచి క్వాలిటీ పొగాకు వచ్చింది. దాంతోపాటు ఉత్పత్తి కూడా పెద్ద పెరగలేదు, తక్కువగానే మామూలు గత సంవత్సరం కానీ తక్కువగా ఉంది. అయినా సరే ఇప్పుడు తక్కువ రేట్లు ఇచ్చి దీన్ని మళ్ళా మార్కెట్లో దోపిడీ చేస్తున్నారు. కంపెనీలు చెబుతున్న కారణం మన ఫిబ్రవరిలో 70% ఎక్సైజ్ డ్యూటీ పెంచారు, అందువలన సిగరెట్లు అమ్మకాలు తగ్గిపోతాయనే సాకు చూపి దీని రేట్లు మొదట్లోనే చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదు. ఫిబ్రవరిలోనే ఎక్సైజ్ డ్యూటీ పెంచడం అనేది ఒక కుట్ర. కేంద్ర ప్రభుత్వం ఐటీసీతో కొమ్మక్కై ఈ ఫిబ్రవరిలో పెంచడం అనే పేరుతోటి రేటు ఇప్పుడు ఆ పేరు పెట్టి రేటు తగ్గిస్తున్నారు. రేపు మరలా రైతులు ఆందోళన చేస్తే ఆ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే అప్పటికి మరలా తిరిగి ఐటీసీ లాభపడుతుంది. అమ్ముకున్నటువంటి వాటికి ఏమాత్రం మళ్ళీ ధర రాదు. న్యాయంగా అయితే వాళ్ళు ఆ ఎక్సైజ్ డ్యూటీని సెప్టెంబర్లో రేపు రాబోయే సెప్టెంబర్ దాకా ఆగి అప్పుడు పెంచుంటే ఇప్పుడు రైతులు లాభం జరిగి ఉండేది. ఆ తర్వాత కంపెనీలు వాళ్ళు పన్ను కడతారు. ఇప్పుడు పంట ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎగుమతి జరగదు. ఏదో బోడిగుండికి మోకాలు ముడేసినట్టుగా ఇప్పుడు యుద్ధాన్ని వల్ల ఎగుమతులు రావు కాబట్టి రాబోయే 6 నెలల తర్వాత ముందే ఊహించుకొని చేయటం అనేది మీనింగ్లెస్. ఈ గత 2 నెలలుగా జరుగుతున్న యుద్ధ కాలంలో ఎగుమతుల మీద మన అమెరికా టారిఫ్లు పెంచినందువల్ల ఎఫెక్ట్ ఉంది తప్ప ఈ యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోయి ధరలు పడిపోవటం అనేది ఇది కుంటి సాగు మాత్రమే. అందులో పొగాకు అయితే ఇప్పుడు అసలు సమస్య, ఎందుకంటే ఐటీసీ ఇక్కడ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి అమ్ముకుంటారు, వాళ్ళ కంపెనీకి. అవేం ఆగలేదు, బ్రిటిష్ కంపెనీ ఉత్పత్తులు ఏమి ఆగిపోలేదు ఈ యుద్ధం వల్ల. అందుకని ఇది కుంటి సాగు మాత్రమే. గత సంవత్సరం కూడా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత సంవత్సరం 280 రూపాయలతో ప్రారంభమైనటువంటి ధర ఈ సంవత్సరం 250 రూపాయలతో ప్రారంభించారు. ఇప్పుడు ఆక్షన్ చూస్తూ ఉంటే దాన్ని 200 రూపాయలకి తీసుకొస్తూ ఉన్నారు. 250 రూపాయలు అక్కడక్కడ చూయించి ఎక్కువ భాగం 200 రూపాయలకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో రైతాంగం కనీసంగా 5-6 లక్షల రూపాయలు బేరన్కి నష్టపోతామని చెప్పనని వాళ్ళు రైతాంగం అనుకుంటా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం విధించినటువంటి జీఎస్టీ వల్ల మేము నష్టపోతూ ఉన్నాం. అలాగే ప్రపంచ మార్కెట్లో పొగాకు ఉత్పత్తి అధికంగా అయిందని చెప్పనని కుంటి సాగులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ కర్ణాటకలో 100 మిలియన్లు ఉత్పత్తి లక్ష్యం నిర్ణయించగా 85 మిలియన్లు మాత్రమే అక్కడ ఉత్పత్తి అయింది. 15 మిలియన్లు ఉత్పత్తి తగ్గింది. కానీ ధర మాత్రం 320 రూపాయలు కేజీ ప్రారంభించి ఈ రోజున అక్కడ 170 రూపాయలకి ఓ దుర్మార్గమైన పరిస్థితిని అక్కడ రైతాంగానికి కల్పించారు. రైతాంగం అక్కడ ఆందోళన చేసి ఆక్షన్ ప్లాట్ఫారాలు కూడా ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఇక్కడ కేంద్రం రాష్ట్రం కలిసి నడుపుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకొని 300 కోట్ల రూపాయలకు తగ్గకుండా మన పొగాకు సమాఖ్యకి కానీ ఎస్టీసీకి కానీ కేటాయించి పోటీగా రంగంలోకి రాకపోతే ఈ సంవత్సరం పొగాకు రైతులు దివాళా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది.